వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఈరోజు వీడియోలో ద ఫేమస్ నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం చెప్పబోతున్నాను. అందులో టాప్ 5 న్యూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అండ్ మస్ట్ వాచ్ ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరిలాగా కాకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్ చేశాను. ఆ విషయాన్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అసలు ఈ ఎగ్జిబిషన్ ఎలా స్టార్ట్ అయ్యిందో చూద్దాము. అందరూ ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి షాపింగ్ చేయొచ్చు, ఎక్కడ ఉంటుంది అనే వాటి కోసం మాత్రమే చేస్తున్నారు. సో నేను అది కాకుండా అసలు ఈ ఎగ్జిబిషన్ ఎలా స్టార్ట్ అయ్యిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1938లో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గవర్నింగ్లో స్టార్ట్ అయ్యింది. అంటే సుమారుగా ఇది 84 ఇయర్స్ నుంచి నడుస్తోంది. ఫస్ట్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని పిలిచేవారు. లోకల్గా తయారైన ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ ఇది స్టార్ట్ చేశారు. అఫీషియల్గా అయితే 2009 నుంచి నుమాయిష్ అనే ఉర్దూ పదంలో స్టార్ట్ చేశారు. నుమాయిష్ అంటే ప్రదర్శన అనే అర్థము. ఇది రెడ్ మెహందీయా, పాకిస్తానీ చెరీ రెడ్ కలర్ వస్తుంది. అది ఇన్స్టెంట్ 7 days లో పోతుంది, స్లోలీ. ఇది నా దగ్గర నెయిల్ పాలిష్ ఉంది. ఇది హీనా బేస్ మరూన్ అండ్ బ్రౌన్ 2 కలర్స్ ఉంది దీనిలో. దానికి ఇక్కడ నెయిల్ టోన్ ఉంది, కలర్ వస్తుంది, మంచిగా కలర్ వస్తుంది. దీనిలో న్యాచురల్ గా ఉంది. జాన్ 1 నుంచి Feb 15 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. బిలో 5 ఇయర్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. వీకెండ్స్ అయినా హాలిడేస్ అయినా 11 వరకు ఉంటుంది. ఇక ఫెసిలిటీస్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఫ్రీ 2-wheeler పార్కింగ్ ఉంది అండ్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ కూడా 12 PM వరకు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే MMTS వెళ్తుంది ఇక్కడికి. అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. మెట్రో అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి దిగితే ఈజీగా ఉంటుంది. అండ్ RTC బస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా అయితే ఓన్ వెహికల్ మీద రావాలి అనుకుంటే మాత్రం కార్స్ అయితే అవాయిడ్ చేయండి. 2-wheeler మీద వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్టెన్స్ గైడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 1000 to 1100 వరకు స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, షాల్స్, డ్రై ఫ్రూట్స్, మసాలా, క్రోకరీ ఐటమ్స్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్, ఫ్యాషన్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ గాడ్జెట్స్, స్టేట్ వైజ్ పాపులర్ ప్రోడక్ట్స్, ఇలా దొరకనివంటూ ఏమీ లేవు. ఎగ్జాంపుల్ ఎలా అంటే మాల్స్లో దొరికినవి బేగం బజార్లో కనిపించని వెరైటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. దీంతోపాటు స్టేట్ అండ్ నేషనల్ గవర్నమెంట్కి చెందిన స్టాల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ 5 న్యూ ఎక్స్పీరియన్సెస్ చెప్తానన్నాను కదా, సో అది కూడా చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిస్తా హౌస్. ఇది ఎగ్జిబిషన్ సెకండ్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. ఇందులో ఫేమస్ హలీం, బిర్యానీ, బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ సెకండ్ పాయింట్ అట్రాక్టివ్ నీలోఫర్ కేఫ్ పిస్తా హౌస్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇందులో స్పెషల్ టీ అండ్ మస్కా బన్ ఫేమస్గా ఉంటుంది. ఇది మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. టీ కాస్ట్ 60 రూపీస్ అండ్ బిస్కెట్ కాస్ట్ 8 రూపీస్ ఉంది. అండ్ థర్డ్ పాయింట్ మస్కతి. ఈ మస్కతి ఐస్ క్రీమ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ముఖ్యంగా డిజర్ట్స్ కోసం ఇది ఫేమస్ ప్లేస్. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫోర్త్ పాయింట్ స్పెషల్ డిషెస్.
ఇక్కడ వాబే డిజర్ట్ 99 రూపీస్కే ఉంది. అండ్ నెక్స్ట్ అదిల్ ఖాద్రీ పర్ఫ్యూమ్స్, అదిల్ ఖాద్రీ ప్రీమియం పర్ఫ్యూమ్స్ కలెక్షన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ 5th పాయింట్ జపనీస్ రైడ్స్ అండి. ఈ ఇయర్ కొత్తగా పెట్టిన జపనీస్ రైడ్స్లో మౌత్ కా కువా రైడ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. దీని కాస్ట్ 250 రూపీస్ ఉంది. అన్నిటికంటే కొంచెం ఇదే హైయెస్ట్ రేట్ ఉంది. ఫైనల్గా అయితే నేను ఒకటే చెప్తానండి, ఈ ఎగ్జిబిషన్ నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా ఎగ్జిబిషన్ సొసైటీ వారు 19 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తున్నారట. సో ఇది ఎప్పుడో ఇయర్లో ఒక 45 డేస్ రన్ చేస్తారు కాబట్టి మనం ఒక్క విజిట్ అయినా వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. దాని ద్వారా కొంతమందికైనా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ చూస్తే ఫ్రీ వైఫై 45 మినిట్స్ పాటు ఇస్తారండి. అండ్ నెక్స్ట్ ఫ్రీ పార్కింగ్, అలాగే నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదేనండి నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సమాప్తం చెప్తాం. ఎలా ఉంది నాంపల్లి ఎగ్జిబిషన్?